ఆశల ఆకాంక్షలకు సూచికగా మా ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. బడ్జెట్ అనేది ప్రతి రూపాయ వెనుకబడిన కుటుంబానికి సంబంధించిన భవిష్యత్ అధ్యక్ష. పేదవాడి ఆశలుంటాయి, ఆడబిడ్డల ఆకాంక్షలు ఉంటాయి. వాటన్నిటినీ మిళితం చేసి మా ఆర్థిక మంత్రి ఈ 80 పేజీల బడ్జెట్కు ప్రాణం పోసింది అధ్యక్ష. ఎన్నో దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అధ్యక్ష. ఇట్లాంటి ఆకాంక్షను అమ్మ సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి 16,000 కోట్ల నికర బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రానికి జీవం పోచింది అధ్యక్ష. ఇట్లాంటి రాష్ట్రాన్ని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు బహుమానంగా ఇస్తే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి బకాయిల తెలంగాణగా మార్చి తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. నిన్న మనం చూసినాం అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు ఈ బడ్జెట్ను అభినందిస్తారని చెప్పేసి అనుకున్నాం అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు అందిస్తే అప్పులుగా కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి వాళ్ళు మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 4 బడ్జెట్ పత్రాలను చూపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిజాలు ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, ప్రజల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తాయని చెప్పేసి ఒక నానుడి సామెత ఉంది అధ్యక్ష. జనరల్గా వాడుకంలో మనం వాడే నానుడి ఇది. ఇప్పుడు హరీష్ రావు గారు బడ్జెట్ పైన తన విషయాన్ని వెళ్ళగక్కుతున్నప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది అధ్యక్ష. అందుకే ఇప్పుడు నిజాలు చెప్పాలనుకుంటున్న అధ్యక్ష. లేకపోతే హరీష్ రావు గారు చెప్పినటువంటి తప్పుల్నే నిజంగా నమ్మేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. మీకు ఒక చిన్న మీ అనుమతితోని ఒకటి చెప్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వంలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మొట్టమొదట 2014-15లో 1,638 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు అధ్యక్ష. అప్పుడు ఆనాడు నేను కూడా ఈ సభలో ఉన్న అధ్యక్ష. జానారెడ్డి గారు అక్కడ కూర్చొని ఈ బడ్జెట్లో కనీసం 70% కూడా మీరు ఖర్చు చేయలేరు, మీరు పెట్టినటువంటి బడ్జెట్ వాస్తవికకు దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు మాట్లాడితే మేము చేసి చూపిస్తామన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 61.9% మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అట్లాగే 2015-16, 2016-17, 2017-18, 2019, అట్లాగే 2019, 20, 21, 22, 23 ఇట్లా చెప్పుకుంటూ పోతే 24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో 100% ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ ఈరోజు మా బడ్జెట్ పత్రాలను చూపిస్తూ పదే అబద్ధం చెప్పడం ద్వారా ఈ సభను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు మొత్తంగా ఎక్కడ కూడా 100% ఖర్చు కావు అనేటువంటి ఒక విషయం, ఈ సత్యం అందరికీ తెలుసు అధ్యక్ష. సత్యం తెలిసి కూడా, వాస్తవం తెలిసి కూడా గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువులకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడేది అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడండి. కానీ రైతులకు, ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసినటువంటి వాళ్ళు ఎవరు అధ్యక్ష? బేడీలు వేసి ఖమ్మంలో మిర్చి రైతుల్ని జైలుకు పంపించినటువంటి వాళ్ళు గత పాలకులు, గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఈరోజు దాన్ని మాకు ఆపాదించేటువంటి మా ప్రభుత్వం మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వం, రైతు మేలును కోరుకునేటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు గతంలో చెప్పారు
రైతును రాజు చేస్తామన్నారు, క్రాప్ కాలనీలు అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి అధ్యక్ష? వీళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి క్రాప్ కాలనీలు అని చెప్పేసి ఎదురు చూసి, అందుకే కదా రైతులు అప్పుల పాలైంది అధ్యక్ష. ఆ అప్పులకు 20,000 కోట్ల పైచిలకు అప్పులకు రుణాలు మాఫీ చేసింది మా ప్రభుత్వం కదా అధ్యక్ష. ఈ వాస్తవం తెలిసి, ఈ సత్యం తెలిసి కూడా సభను తప్పుదోవ పట్టియటం సరైనటువంటిది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కౌలు రైతుల గురించి వీళ్ళు మాట్లాడారు. కౌలు రైతుల గురించి మాట్లాడారు. కౌలు రైతులకు సంబంధించి గతంలో వారి మేనిఫెస్టోలో పెట్టి కౌలు రైతులకు సంబంధించినటువంటి కూడా రైతు బంధు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇదే సభలో వారు మాట్లాడినారు 2021లో. ఇదే సభలో అప్పటి ముఖ్యమంత్రి గారు కౌలు రైతుల్ని రైతులుగా ఎట్లా గుర్తిస్తాం, వారికి పాస్బుక్లు ఉన్నాయా, వారికి ఏ ఆధారం ఉందని ఇస్తాం, ఇది సత్యదూరమైనటువంటి అంశం అని చెప్పేసి మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేది ఒకటి, అసెంబ్లీలో చెప్పేది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సత్యదూరమైనటువంటి మాటలు, అవాస్తవమైనటువంటి మాటలు,